ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య ఓర్గంటి. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. ఈరోజు బోతల్లో ఎంతో వైభవంగా జరుగుతున్న అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనతో పాటు పద్మ గారు ఉన్నారు, ఈ పూజ నిర్వాహకులు. ఆమెను అడిగి తెలుసుకుందాము. నమస్తే పద్మ గారు. హాయ్, నమస్తే సౌజన్య గారు. ఎలా జరిగింది ఈ పూజ? ఎన్ని రోజుల నుంచి మీరు ప్లాన్ చేశారు? పూజ అయితే అసలు చాలా బాగా జరిగింది. మాకైతే 2 కన్నులు సరిపోలేదు. మీరు చెప్పండి, దీని వెనుక పడ్డ కష్టం ఏంటి, ఎన్ని రోజుల నుంచి మీ ప్లానింగ్, అవన్నీ వివరంగా చెప్పండి. షూర్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము ఒక 10 to 15 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ మనము బడి ప్లానింగ్, ఫ్రూట్స్, అలా ఫ్లవర్స్ అలా అన్నీ మేము ముందే ఆర్డర్ పెట్టుకొని ఇవన్నీ మంచిగా డెకరేట్ చేసుకొని ఈరోజు ఘనంగా పడి పూజను సెలబ్రేట్ చేసుకున్నాము. సో డివైన్ ఫీల్ బ్లెస్డ్. అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? పరుష గారు, మీకు ఎలా అనిపించింది వాళ్ళ పూజలో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం? చాలా మంచిగా అనిపించింది. అంటే ఆఫ్టర్ 23 years నేను ఈ పూజ అటెండ్ అవుతున్నా. అంటే ఇండియా నుంచి వచ్చినాక ఎప్పుడు అటెండ్ కాలేదు. అసలు ఇండియాలో ఎట్లయితే మనం చేసుకుంటుండేనో ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. నాకు అసలు అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత ఇది ఎక్స్పీరియన్స్ చేయడం, ఇట్ వాజ్ రియలీ గుడ్. అయ్యప్ప స్వామి, ఈ పాదారవిందమే మాకు శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. కలముదిస్మితం సుందరాననం కలపకోమలం గాత్రమోహనం. ఇప్పుడు ఈ పూజకి వచ్చిన ఇద్దరితో భక్తులతో మాట్లాడదాం మనము. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు జ్యోతి. మీ పేరు? దినేష్. ఈ పూజ మీకు ఎలా అనిపించింది? సియాటల్లో అయ్యప్ప స్వామి పూజ అటెండ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. జనరల్గా మనం దుర్గా పూజ అటెండ్ అవుతాము. దుర్గా పూజకి కానీ, సత్యనారాయణ వ్రతం కానీ జనరల్గా పూజకి అటెండ్ అవుతూ ఉంటాము. కానీ అయ్యప్ప స్వామి పూజ అనేది జనరల్గా నేను చూడడము ఇప్పుడైతే ఫస్ట్ టైం సియాటల్లో. చాలా హ్యాపీగా ఉందండి అయ్యప్ప స్వామి పూజకి అటెండ్ అవ్వడం.
అమెరికాలో సియాటల్ నగరంలో మొదటిసారి పడి పూజ నేను చూస్తున్నాను. ఇంత ఘనంగా చాలా బాగా చేశారు హిస్టరీ టెంపుల్లో. ఇది కనివిని ఎరుగని రీతిలో ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది పూజ అంతా చూసి నిర్వాహకులతో అంతటా మాట్లాడి. సుమన్ టీవీ కవరేజ్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ గురుస్వామి మిగతా మాల వేసుకున్న స్వాములు ఉన్నారు. వాళ్ళతో ఈ పడి పూజ గురించి ఎలా జరిగింది, పూజా విధానం అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. మీరు గురుస్వామి? అవునండి. మీ పేరండి? శ్రీకాంత్. శ్రీకాంత్, ఎన్నేళ్ళ నుంచి మీరు వేసుకుంటున్నారు సార్ మాల? నేను దాదాపు 15 ఇయర్స్ నుంచి వేసుకుంటాను. ఇది 15th టైం. ఈ ఇయర్ మీరు మీ ఆధ్వర్యంలో ఎంతమందికి మాల వేయించారు? మేము 15 మంది దాకా ఉన్నామండి ఈ ఇయర్. ఈ పడి పూజ విధానం గురించి మాకు కొంచెం వివరిస్తారా? పడి పూజ అండి, అయ్యప్ప స్వామి కృపా కటాక్షల కోసం మాలా దీక్ష తీసుకుని 41 రోజుల మండల పూజ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో కానీ గుళ్ళో కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి పడి పూజ నిర్వహించుకోవాలని. అయ్యప్ప స్వామి అంటేనే కలియుగ దైవము. అది కాకుండా ఆయన కని విని ఎరుగని ధనయోగం, జగములు ఎరగని జపమంత్రం. పాటలు చెప్పినట్టుగా అది ఏమాత్రం ఒక సినిమా పాటలాగా కాకుండా నిజ జీవితంలో చాలామంది, మేమందరం మాల వేసుకున్న వాళ్ళం 4 సార్లు 5 సార్లు 10 సార్లు వేసుకున్న వాళ్ళు ఎవరికైనా కానీ వాళ్ళ వెనకాల ఒక హిస్టరీ ఉంటుంది. అయ్యప్ప స్వామి వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఎలా పైకి తీసుకొచ్చారు. అందుకని ప్రతి సంవత్సరం అయ్యప్పలు మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో పడి పూజ చేసుకోవాలని, లేదా ఇంట్లో వీలు కాకపోతే గుళ్ళో పడి పూజ చేసుకోవాలని అనుకుంటారు. ఈ పడి పూజ మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే, మండల దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే, 41 రోజుల మండల దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే పడిని తాకే అర్హత ఉంటుంది, పడి వెలిగించే అర్హత ఉంటుంది. సో అలా 41 రోజుల మండల దీక్ష తీసుకున్న స్వాములందరూ చక్కగా ఇంట్లో కానీ గుళ్ళో కానీ చేసుకుంటారు. ఈ సంవత్సరం మా అదృష్టం, మా స్వాములందరూ కలిసి ఇట్లా గుళ్ళో చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ చేసుకున్నాను సంతోషంగా. గుడి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. స్వాములందరూ చూశారు, భజన జరిగింది. స్వామి డివోటీస్ కూడా చాలామంది వచ్చారు. ఇవాళ ఓపిక్గా ఎంతసేపు కూర్చున్నారు, అభిషేకానికి, భజనకి, పడి పూజకి, అన్నింటికీ ఓపిక్గా కూర్చున్నారు. ఎంత సమయం అయినా కూడా తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళారు. ఇంత పెద్దగా సియాటిల్లో, అంటే ఇండియాలో మామూలుగా జరుగుతూ ఉంటాయి అయ్యప్పలు, 1000 మంది అయ్యప్పలు వచ్చిన పూజలు ఉన్నాయి, 2500 మంది అయ్యప్పలు వచ్చిన పూజలు ఉన్నాయి. కానీ సియాటిల్లో ఇట్లా మన దేశంలో ఇంత చక్కగా మన సాంప్రదాయం, మన పూజలు మనం చేసుకోగలడం, దానికి ఇంత పెద్ద స్పందన రావడం అనేది చాలా గొప్ప విశేషం. అదంతా అయ్యప్ప కృప. ఈ మెట్లకి ఒక్కొక్కటి ఒక సంకేతం మనం చెప్తారు కదా స్వామి, దాని గురించి ప్రత్యేకత ఏంటి చెప్తారు? 18 మెట్లండి. అయ్యప్ప తత్వం కూడాను, మొత్తం అయ్యప్ప తత్వం ఏంటంటే తత్వమసి. ఈ 18 మెట్లు ఒక్కొక్క మనకు మనుషులకి ఉండేవి శత్రువులు అంటే బయట వాళ్ళు ఎవరో కానీ, మనలో ఉండే రాగద్వేషాలే మన శత్రువులు. సో 18 మెట్లు ఏంటంటే పంచేంద్రియాలు, అరిషడ్ వర్గాలు, జ్ఞానం, విజ్ఞానం, తర్వాత తామస యోగం, రాజస యోగం, సత్వయోగం, ఇవన్నీ తెలుసుకొని వాటన్నింటినీ అధిగమించి వాటిని కంట్రోల్ చేయడం తెలుసుకోవడానికి అయ్యప్ప తత్వం ఉంది. ఈ దీక్షలో అవన్నీ నేర్పిస్తారు అయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప దీక్ష, మండల దీక్షలో మనం పాటించే పద్ధతులు అన్నా కూడా సింపుల్ లైఫ్, బేసిక్ నీడ్స్, అవి మాత్రమే మనం తీసుకొని వాటితో మాత్రమే గడిపేలాగా ఇవన్నిటినీ దాటి అయ్యప్పని చేరుకున్నప్పుడు మనకి అసలు మనం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి అన్నది అర్థమవుతుంది. ఆ 18వ మెట్టు దాటి ఈ అరిషడ్ వర్గాలు, పంచేంద్రియాలు, తామస, రాజస, సత్వయోగాలు, అవిద్య, విద్య, ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే భగవంతుడే మనము, మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనమే భగవంతుడు, భగవంతుడే మనము, తత్వమసి. అది బోధిస్తారు. ఆ 18 మెట్ల విశిష్టత అది. ఈ మండల దీక్ష తీసుకున్న స్వాములందరూ, ప్రతి సంవత్సరం చేసే వాళ్ళందరూ గట్టిగా ప్రయత్నించాల్సింది ఏంటంటే ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గుణం ఉంది కాబట్టి ఆ గుణం వాళ్ళని అధిగమించేలాగా ప్రయత్నించాలి. ఒక పంచేంద్రియాలు ఉన్నాయి, మనం చూసిందల్లా కావాలని కోరుకుంటాం, మనుషులకు ఉండే మామూలు గుణం. దాని మీద కంట్రోల్ ఎలా రావాలి? జిహ్వ చాపల్యం, తినాలి, అవి తినాలి, ఇవి తినాలి, అలాంటివి ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అలానే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, అవి అరిషడ్ వర్గాలు ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలి అవన్నీ తెలుసుకుంటాం. కాబట్టి గట్టిగా అయ్యప్పలందరూ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి దాన్ని అధిగమించి ఇంకో మెట్టు వెళ్ళి అయ్యప్ప తత్వాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఈ దీక్ష ఎప్పుడు విరమిస్తారు స్వామి? ఇది మండల దీక్ష అండి, 41 రోజుల మండల దీక్ష తర్వాత ఇరుముడి కట్టుకొని
శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామికి ఇరుముడిలో నెయ్యి టెంకాయ తీసుకెళ్ళి ఆ నెయ్యి టెంకాయలో నెయ్యి అభిషేకం చేసి ఆ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో ఎక్కడైతే మనం పీఠం పెట్టుకున్నామో ఆ పీఠంలో పూజ చేసుకొని అప్పుడు మాల విరమిస్తారు. అది సంపూర్ణత. థ్యాంక్ యూ స్వామి, పడి పూజ గురించి ఇంత బాగా వివరించారు మీరు. స్వాములందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ పూజ చూసి మేము ఇవాళ మా జన్మ ధన్యమైంది. ఇవాళ అసలు ప్రతి ఒక్కళ్ళు భక్తితో ఎంతో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది మీకు. థ్యాంక్ యూ స్వామి. మీరందరూ కూడా ఈ పూజ చూసి ఆ స్వామిని దర్శించుకొని ఆనందించారని అనుకుంటూ, గురుస్వాములు మిగతా స్వాములు భక్తులతో కలిసి ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ టెంపుల్లో కళకళ ఆడిపోతుంది. అసలు ఈ భక్తి పారవశ్యంతో అందరూ పాటలు పాడారు. ఈ పూజ నిర్వహించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను మీ సౌజన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సుమన్ టీవీ USA. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ USA. థ్యాంక్ యూ.